అసలు ఈ ప్లేయర్ని ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో ఎవరైనా ఓడించగలరా? నిన్న జరిగిన ఆటను కానీ చూసినట్లయితే ఏదో ఒక ఏఐ రోబోట్ ఆడుతున్నట్టుంది. ఎందుకంటే పబ్లిక్ డ్రాప్లు వేస్తుంటే ఆ డ్రాపులని కూడా విన్నర్లుగా సాధిస్తున్నాడంటే ఈ ప్లేయర్ తన హై ఫామ్లో ఉన్నాడని అర్థం. అతను ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ యూఎస్ వ్లాగ్స్. సో నిన్న జరిగిన యూఎస్ ఓపెన్లో సిన్నర్ వర్సెస్ పబ్లిక్ మ్యాచ్. సో నేనైతే పబ్లిక్ గెలుస్తాడని గెస్ చేశాను, కానీ సిన్నర్ ఆట చూస్తే పబ్లిక్కే కాదు అల్కరాజ్ని కూడా క్లీన్ స్వీప్ చేస్తాడని నేనైతే అనుకుంటున్నాను. వరుస సెట్లలో కొట్టేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పబ్లిక్ వేసే వెరైటీ డ్రాప్ షాట్స్ కూడా అతను రీచ్ అయ్యి విన్నర్స్ని కొడుతున్నాడు. సో అతని గేమ్ చూస్తే పిచ్చెక్కిపోయేది నన్ను అయితే. ఎందుకంటే అంత హై ఫామ్లో ఉన్నాడు. పబ్లిక్కే షాక్ అయిపోయాడు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. ఇంతవరకు అతను ఒక్క సర్వీస్ కూడా పోగొట్టుకోలేదు యూఎస్ ఓపెన్ 2025లో. అట్లాంటిది నిన్న సిన్నర్ బ్రేక్ చేస్తానే ఉన్నాడు. ప్రతి సెట్లో ఒక గేమ్ మాత్రమే ఇచ్చాడంటే తన ఆధిపత్యం ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ పబ్లిక్ అడిగాడు కూడా సిన్నర్ని, ఏంటి మరి నేనేం బ్యాడ్ ప్లేయర్ కాదు, కానీ నువ్వు సూపర్ ఆడావు అని చెప్పి తనని అప్రిషియేట్ కూడా చేశాడు. చూద్దాం మున్ముందు సిన్నర్ ఇలానే ఆడి యూఎస్ ఓపెన్ని మళ్ళీ కైవసం చేసుకుంటాడా లేదా అనేది మనం చూద్దాం. అలానే అగుర్, సో జెడ్వెరో మీద గెలిచిన ఆ కాన్ఫిడెన్స్తో మరొకసారి మ్యాచ్ని గెలిచి రొబ్లో మీద క్వార్టర్ ఫైనల్స్లోకి ఎంటర్ అయ్యాడు. అలానే సింగిల్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ ఉన్న ఏకైక ప్లేయర్ ప్రజెంట్ ముసెట్టి. సో ముసెట్టి కూడా మ్యాచ్ని గెలిచి క్వార్టర్ ఫైనల్స్లోకి ఎంటర్ అయ్యాడు. అలానే ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన డిమినర్ సో క్వార్టర్ ఫైనల్స్లోకి అడ్వాన్స్ అయ్యాడు. ఉమెన్స్లో చూసుకున్నట్లయితే నెంబర్ 2 సివియాటెక్ మరొకసారి తన ఆటతో అందరినీ అలరిస్తూ క్వార్టర్ ఫైనల్స్లోకి ఎంటర్ అయింది. అలానే అనిస్మోవా కూడా ఎంటర్ అయింది. హై ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ కోకో గాఫ్ మ్యాచ్. సో అది ఒసాకా గెలిచింది, కోకో గాఫ్ ఓడిపోవడం జరిగింది. కౌస్టిక్ ఓడిపోయింది, ముచ్కోవా మ్యాచ్ గెలిచింది. మనకి యూఎస్ ఓపెన్ 2025 క్వార్టర్ ఫైనల్స్ వచ్చేసాయి. సో స్టార్టింగ్లో మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ తారుమారైపోయాయి. సో ప్రజెంట్ ఉన్న క్వార్టర్ ఫైనల్స్ మనకి ఇవాళ ఎవరి మ్యాచ్లు జరుగుతున్నాయంటే అల్కరాజ్ వర్సెస్ లైచికా. సో మీరెవరు ఫేవరెట్ అనుకుంటున్నారు? సో నేనైతే ఈ మ్యాచ్ అల్కరాజ్ కొట్టేస్తాడు అనుకుంటున్నా, వరుస సెట్లలో గెలుస్తాడని నేనైతే అనుకుంటున్నా. అలానే మరొక క్రేజియస్ట్ మ్యాచ్ జోకోవిక్ వర్సెస్ టేలర్ ఫ్రైజ్. సో యూఎస్ఏ కొన్న లాస్ట్ హోప్ ఇతనే మెన్స్లో. సో ఎందుకంటే జోకోవిక్ కూడా చిన్న చిన్న ఇంజురీస్తో ఉన్నాడు అండ్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూసుకోవచ్చు. అండ్ టేలర్ ఫ్రైజ్కి అక్కడ హ్యూజ్ సపోర్ట్ ఉండిద్ది యూఎస్ఏలో. అండ్ లెట్స్ సీ. సో నేనైతే ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగిద్దని అనుకుంటున్నాను. అలానే టేలర్ ఫ్రైజ్కి కొంచెం చిన్న ఎడ్జ్ ఉండిద్దేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నా ఫేవరెట్స్ అయితే అల్కరాజ్ అండ్ టేలర్ ఫ్రైజ్. అలానే ఉమెన్స్లో చూసుకున్నట్లయితే పెగూలాకి అండ్ సెబలెంకాకి మ్యాచ్ ఉన్నాయి. సో నా ఫేవరెట్స్ అయితే వీళ్ళే. సో సెబలెంకానే మ్యాచ్ గెలిచిద్ది అనుకుంటున్నాను. అలానే పెగూలా కూడా మ్యాచ్ గెలిచిద్ది అని అనుకుంటున్నాను. ఇలానే యూఎస్ ఓపెన్ అప్డేట్స్ అండ్ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో మళ్ళీ రేపు సాయంత్రం 7 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ సబరీష్.